హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమికా టాక్స్. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా టోటల్ ఈ వీడియోలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్టార్ట్ అయ్యే ముందు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. సో ఎండ ఎక్కువ అవుతుంది కదా అని, అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కదా అని ఇక్కడైతే టిఫిన్కి ఆగామండి. నేను ఎప్పుడు టిఫిన్కి మేమైతే ఇడ్లీ దోశ అని తింటాం. అవి అయితే అప్పుడప్పుడు వేడిగా వేస్తారు అండ్ పూరి అలాంటివి నచ్చవన్నమాట. సో వెళ్తుంటే ఇక్కడ ఒక లారీ అనేది ఓవర్టేక్ అయిందో ఏమో, ఫ్లైఓవర్ మొత్తం చూడండి లాగిపోయి. అండ్ ఇది వచ్చేసి తుంగభద్ర నది అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలే కదా ఇంతకు మీకు. మేమైతే జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇది వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ అలంపూర్ అనే విలేజ్లో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్లీ మనకి హైదరాబాద్ నుంచి 219 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో అందుకనే ఎర్లీగా బయలుదేరాము. సో సమ్మర్ కాబట్టి మనకి ఓవర్ హీట్ అనేది అవుతుంది. సో ఇబ్బంది అవుతుంది, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఇబ్బంది పడతారని ఎర్లీ బయలుదేరామన్నమాట. మనకి 3 hours అయితే జర్నీ ఉంటుందండి. సో ఫైనల్లీ ఇది టెంపుల్ అయితే రీచ్ అయ్యాం. సో ఇది నేను వెళ్ళడం సెకండ్ టైం అనమాట. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మేము శ్రావణ మాసంలో వెళ్ళాము అండ్ నాకు మొక్కు ఉందన్నమాట. సో మళ్ళీ అందుకే టెంపుల్కి వెళ్ళాలని వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో అమ్మవారి టెంపుల్ ఏవైనా సరే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది, ఒక ధైర్యం, నమ్మకం అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. అండ్ ఇది లోపలికి ఎంటర్ అయ్యాం మనము. అండ్ మెయిన్లీ ఇక్కడ ఏంటంటే అమ్మవారి గుడి అండ్ శివుని రూపంలో బాలబ్రహ్మేశ్వరుడు అనేది ఇక్కడ మెయిన్. ఈ 2 ప్రధానమైన టెంపుల్స్ అండి. మనకి మెయిన్ 2 ఇంపార్టెంట్ టెంపుల్స్ అయితే ఇవి ఒకటి. అండ్ సూర్య దేవాలయం ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి శివుడి టెంపుల్ అనమాట. సో అన్నీ తిరిగి చూశారు కదా, బాలబ్రహ్మేశ్వర స్వామి అనమాట మెయిన్ అనమాట అదొకటి. అండ్ అమ్మవారి అండ్ మనకి టోటల్గా 18 శక్తి పీఠాలలో ఇది వచ్చేసి 5వ శక్తి పీఠం అండి. అండ్ ఇక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంది, ఇది కూడా శివుడిదే అనమాట. సో చూసారు కదా, ఇవన్నీ కూడా స్కల్ప్చర్స్ మనకి స్టోన్తోనే చెక్కినాయి అన్నమాట. సో విన్నారు కదండి, ఎక్కడికి వెళ్ళినా పిల్లలకైతే మ్యాక్సిమం తను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే పిల్లలకి కూడా తెలియాలి, ఏదో వచ్చాం కదా అంటే వచ్చామని కాదు. సో అవి ఏంటి, ఎలా చెక్కారు, ఎంత కష్టపడ్డారు, ఇన్ని విధాలుగా ఉంటాయి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియాలని వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు వింటారు ఇంట్రెస్టింగ్. అండ్ ప్రసాదాలు అయితే ఇలా బండి మీద వెళ్తున్నాయి. అది వచ్చేసి తుంగభద్ర నది అనమాట, కట్ట అండి అది. సో అది మనం రిటర్న్లో లాస్ట్లో వెళ్ళేటప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తుంది మనం మెయిన్ టెంపుల్కి, అమ్మవారి టెంపుల్కి అనమాట. సో చూడండి అక్కడ బోర్డ్ కూడా ఉంది, జోగులాంబ దేవి అని చెప్పాను కదా. ఇక్కడ అమ్మవారి పైపన్ను అయితే పడిన ప్రదేశం అని అంటారు ఇక్కడ. సో 18 శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠం అనమాట ఇది. సో లక్కీగా రష్ అయితే ఎవరు లేరు. సో ఫైనల్ వచ్చేసాం. వీడియోస్ నాట్ ఎలో, బట్ నేను అలా తీసాను. ఇక్కడ అమ్మవారి తలపైనే మనకి బల్లి, కప్ప, తేలు అనేవి కూడా ఉంటాయండి. సో ఇక్కడ అన్ని శక్తి పీఠాలు అంటే 18 శక్తి పీఠాలు ఏంటివి, ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ పెట్టారు. సో వీలైనంత వరకు అయితే నేను తీసాను, ఎందుకంటే వాళ్ళు వీడియోస్ తీయొద్దు అంటున్నారు అనమాట. సో అలా అని. సో ఫైనల్లీ నేనైతే ఇప్పటి వరకు 3 అయితే చూసాను. ఫ్యూచర్లో ఇంకా కూడా చూడాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా ఇలా పెట్టారు, బాగా అనిపించింది అనమాట. తెలియని వాళ్ళకు కూడా మనకి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. సో బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళేది ఉందండి. అందుకని కొంచెం మనకి ఎర్లీగా దర్శనం అయిపోతే ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తం కూడా టెంపుల్ వ్యూ. అది వచ్చేసి మనకి మెయిన్
గుడి అన్నమాట. అండ్ ఈ ధ్వజస్తంభం అండ్ ఇదంతా కూడా టెంపుల్ చుట్టూ ఓపెన్ ప్లేస్ అన్నమాట. దర్శనం అయిపోయాక బయటికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ తెలుసు కదా షాపింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పక్కనే సూర్య దేవాలయం కూడా ఉంది అని అంటున్నారు. సో ఇక్కడ ఏమైనా నచ్చితే తీసుకుందామని అమ్మవారి పటాలు కానీ ఇంకేమన్నా సూర్యునివి కూడా ఇక్కడ ఉన్నాయి. సో తీసుకుందామా అని కూడా చూస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి తుంగభద్ర నది డ్యామ్ అన్నమాట అండి. లాస్ట్ టైం మేము శ్రావణ మాసంలో వచ్చినప్పుడైతే ఇట్లా తెడ్డులు అంటారు కదా, సో ఆ తెడ్డులో అయితే మేము వెళ్ళాము. అండ్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏం లేదు, జస్ట్ చూద్దామని పిల్లలు అల్లరి చేస్తుంటే సో ఫైనల్గా ఎక్కి అయితే ఇలా చూసాము. సో వాటర్ బాగానే ఉన్నాయి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకైతే మనల్ని వాళ్ళు తెడ్డులో తీసుకెళ్లారు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు. సో అప్పుడు అందరం కలిసి వచ్చాము ఫ్యామిలీ మెంబర్స్తో. బాగా అనిపించింది. నాకు తెలిసినంత అయితే వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తెలియని వాళ్ళు వెళ్ళండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓమికా టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.